రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం గమనించిన వెడల అక్కడ ఉంటుంది ప్రియులారా, చూడండి 18వ వచనం. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఏమంట? దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, ఆయనకి రమారమి 100 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, తన భార్య అయిన శారాకి రమారమి 90 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, మీకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు, వారు ఆశీర్వదించబడుతున్నారని చెప్పినప్పుడు ప్రియులారా, ఏ ఆధారము కూడా అనగా ఏ రుజువు కూడా అబ్రాహాము లేదప్పుడు. అయితే ఆయన ఏం చేశాడంటే చూడండి, మాట నిరీక్షించడానికి ఆధారం ఏదీ లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ప్రియులారా, ఏదైనా రుజువు ఏదైనా సూచనలు జరుగుతుంటే నమ్మడము సులభతరము. అయితే ఆధారము లేనప్పుడే, రుజువు లేనప్పుడే అబ్రాహాము నమ్మాడంట ప్రియులారా. తర్వాత వారి కింద ఉంటుంది అన్నమాట 19వ వచనం. మరి అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడయిండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించిన కానీ 20వ వచనం చూడండి. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానము గురించి సందేహింపక ఆలోచించాడు ఒక మానవుడుగా. అయ్యో, నా వయస్సు సుమారు 100 సంవత్సరాలు అయిపోయింది, శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టయింది, మృతతుల్యముగా ఉన్నది, ఎలా మాకు ఈ వయసులో కలిగిన ఆలోచించాడు. కానీ అయితే అవిశ్వాసం వల్ల బలహీనుడు కాక దేవుడిచ్చిన వాగ్దానమునందు ప్రియులారా సందేహించలేదంట. ఆయన సందేహించక బలంగా నమ్మాడు. అక్కడ ఉంటుంది 21వ వచనములో, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ఏం చేశాడు? దేవుడిచ్చిన మాట యందు సందేహపడక వాగ్దానము చేసిన ఆ దేవదేవుడు నమ్మదగిన వాడు, ఆయన తప్పక నెరవేరుస్తాడు నా జీవితములని స్థిరమైన విశ్వాసము అబ్రాహాము దేవుని యందు ఉంచుకున్నాడు. ప్రియులారా, ఉంచుకొని బలహీనుడు కాక విశ్వాసమునందు బలమునందుకొని ఇదిగో వాగ్దాన ఫలముని అబ్రాహాం పొందుకున్నాడు. నా ప్రియులారా, తనకు కుమారుడు కలగతాడనడానికి ఏ సూచనలు, ఏ ఆధారములు, ఏ రుజువులు లేవు. కానీ ఆయన నమ్మింది ఒకే ఒక మాట. మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వాగ్దానము చేసిన నా ప్రభువు నన్ను మోసము చేయడు, నాకు తప్పక కార్యము నెరవేరుస్తాడని అబ్రాహాము నమ్మాడు. ప్రియులారా, నమ్మి ఇస్సాకుని పొందుకున్నారు వారు. నేనేం చెప్పదలిచానంటే, అనేక మంది జీవితాల్లో దేవుడు వాగ్దానం చేస్తుంటాడు, ఇదిగో ఈ కార్యం నీకు చేయబోతున్నానని. వాగ్దానం చేసి అంత మాత్రమే కాకుండా కొన్ని రుజువులు కూడా బయలుపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, కొన్ని సూచనలు చేస్తూ ఉంటాడు. అయినను నమ్మనటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు, పరిపూర్ణంగా నమ్మనటువంటి వారు. నా ప్రియులారా, ఏ రుజువు లేకపోయినప్పటికీ కూడా ఇదిగో నమ్మి ప్రతిఫలం మనం పొందుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రభు చెప్పాడు ఆ మాట నీకు రుజువు, ఆ మాటే నువ్వు పొందుకోబోయేటువంటి చూడబోయేటువంటి కార్యమునికి నిజ స్వరూపమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాల్సిన వారమై ఉన్నాం. ఎస్, ఈ నెవర్ ఫెయిల్స్. వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు కూడా తప్పిపోడు. ప్రియులారా, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది, భూమి ఆకాశములు గతించును నా మాట గతించదు అని చెప్తాడు. ప్రియులారా, కాబట్టి ప్రభు పేరిట నేనేమి చెప్పదలిసానంటే, ఆయా పరిస్థితులలో మన విశ్వాసములో మనము బలహీనులం కాక అబ్రాహాము వలె బలమునందుకొని విశ్వాసములో దేవుని యొక్క కార్యములు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.